ఆల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని ఆల్వాల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ను హత్య చేసిన నిందితుడు మనోజ్ రాయల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. 2024లో మనకు కంప్లీట్ వచ్చింది. ఇది అన్నోన్ పర్సన్ చంపారని చెప్పేసి మనకు కంప్లీట్ వచ్చిన ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మార్కెట్కి వెళ్తే వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళ లిమిట్స్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే అప్పటికే 3 days అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు అనుమానం వస్తుంది. అది 14వ తారీఖున అట్లా ఉంటుంది. ఈ మటన్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ వెళ్ళేసి దాన్ని చెక్ చేస్తే అది మర్డర్ చేసి కింద కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో ఆయన చాలా చాకచక్యంగా అన్ని ఎటువంటి క్లూస్ మిస్ అవ్వకుండా అన్ని తీసి రికార్డ్ చేశారు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడింది. తర్వాత మా క్రైమ్ టీం రాజేందర్ గారు డిఐ గారు ఆయన టీంతో దీన్ని చాలా చాకచక్యంగా దీన్ని ట్రైన్ చేయడానికి చాలా కష్టపడ్డారు. దాంట్లో మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా దొరికాయి. వీళ్ళు డిసీజ్ గురించి ఏంటంటే ఆయన అన్వర్ మిర్జా అని చెప్పేసి 5 years ఇక్కడ లాస్ట్ 20 years నుంచి సడన్ నేటివ్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రతిదేరు కొరకు వచ్చారు. అట్లాగే బిజినెస్ చేస్తూ కొద్దిగా సంపాదించేసి క్యాటరింగ్లో దాంట్లో క్యాటరింగ్ ఏదైతే ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళతో లింకప్ అయ్యి ఈయన దాంట్లో పానీపూరి మాత్రమే ఆ క్యాటరింగ్ అంతా చేస్తుంటారు. దాంట్లో ఈయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, 2 పర్మనెంట్ ఉంటారు. ఈ క్యాటరింగ్ అంటే ఇంకా వేరియస్ ఏదైనా అవసరం ఉంటే అదర్ పర్సన్స్ కూడా ఏదైతే ఇప్పుడు సిస్టమ్ అనేది కదా దాని కొరకు ఈ మిర్చి బజ్జీ చేసే వాళ్ళు వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళతో లింక్ పెట్టుకుని ఒక 5 members టోటల్ ఈయన అండర్లో ఉంటారు. కానీ ఈ 2 పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఉంటారు. అయితే ఈయన ఎవరైతే అక్యూజ్డ్ వచ్చేసి ఈయన మనోజ్ రాయల్ అని చెప్పేసి ఈయన ఉత్తరాఖండ్కి చెందినవాడు. ఆయన కూడా ఒక సొంత వ్యక్తిలాగా ఆయన నమ్మేసి అన్ని విషయాలు చెప్పేవాడు. ఆయనతో ఏదైనా షేర్ చేసుకునేవాడు. అయితే ఈ మనోజ్ రాయల్కి రీసెంట్గా